రీసెంట్గా సునీల్ తనేజా గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమిళ తలవాస్ మేనేజ్మెంట్పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఇండియన్ కబడ్డీ టీం కెప్టెన్ పవన్ సరావత్. నరేందర్ కొండోలాకి అవకాశం ఇవ్వమంటే దాన్ని తప్పుపట్టారన్నారు పవన్ సరావత్. మేనేజ్మెంట్కి మోయిన్ సఫాగి అంటే ఇష్టం ఉండొచ్చు, బట్ నరేందర్ కండోలా మోయిన్ సఫాగి కంటే బెటర్ ప్లేయర్. మోయిన్ సఫాగి కూడా మంచి ప్లేయరే, కానీ నరేందర్ కండోలాతో కంపేర్ చేస్తే నరేందర్ కండోలానే బెటర్ ప్లేయర్ అన్నారు పవన్ సరావత్. కోచ్ సంజీవ్ బలియన్ నన్ను సెకండ్ రైడర్గా ఆడమన్నారు. 1 vs 6, 1 vs 7లో ఎక్కువగా అర్జున్ దేశ్వాల్ని వినియోగించమన్నారు. నేను దానికి కూడా సరేనన్నాను, ఎందుకంటే కోచ్ చెప్పినట్టుగా ఆడడం నా బాధ్యత. బట్ ఆ తర్వాత మేనేజ్మెంట్ నన్ను థర్డ్ రైడర్గా ఆడమన్నారు. అర్జున్ దేశ్వాల్ని మెయిన్ రైడర్గా ఆడించి, మోయిన్ సఫాగిని సెకండ్ రైడర్గా ఆడించి నన్ను థర్డ్ రైడర్గా ఆడమన్నారు. అలా ఆడిన క్రమంలో మేము కొన్ని మ్యాచ్లు ఓడిపోయాం. మొట్టమొదటి మ్యాచ్లో నాకు ఇంకా గుర్తుంది, తెలుగు టైటన్స్కి అగెన్స్ట్గా మేము ఆడాం. ఆ మ్యాచ్లో ఫస్ట్ హాఫ్లో నేను ఒక్క పాయింట్ కూడా సాధించలేదు. హాఫ్ టైం ముగిసేసరికి తెలుగు టైటన్స్ 7 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ క్రమంలో నేను కోచ్ సంజీవ్ బలియన్ గారిని రిక్వెస్ట్ చేశాను, కోచ్ సాబ్ ఇప్పటికైనా నేను ఫ్రీగా ఆడొచ్చా, ఫ్రీ హ్యాండెడ్గా ఆడొచ్చా అని అడిగితే కోచ్ సాబ్ ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేశారు. దీంతో సెకండ్ హాఫ్లో నేను ఫ్రీ హ్యాండ్తో ఆడాను. ఈ క్రమంలోనే 9 పాయింట్లు నాకు వచ్చాయి అండ్ 5 పాయింట్ల వ్యత్యాసంతో మేము తెలుగు టైటన్స్ని ఓడించగలిగాం. ఇలా కోచ్ అండ్ ప్లేయర్ మధ్య కోఆపరేషన్ ఉంటే ఖచ్చితంగా ఏ టీం అయినా విజయం సాధిస్తుంది. తమిళ తలవాస్కి ఈసారి నేను ట్రోఫీని అందించాలనుకున్నాను, బట్ టీంలో జరిగినటువంటి కొన్ని పాలిటిక్స్ కారణంగా నేను ఆ ట్రోఫీని తమిళ తలవాస్కి అందించలేకపోయానన్నారు పవన్ సరావత్. అండ్ నన్ను టీం నుంచి పంపించేటప్పుడు కూడా ఒక సిల్లీ రీజన్ చెప్పారు. షూట్కి నేను 5-10 నిమిషాలు లేట్గా వచ్చానంట. ఈ కారణంగా నన్ను టీం నుంచి పంపించేస్తున్నట్టుగా తమిళ తలవాస్ మేనేజ్మెంట్ ఒక మెయిల్ ద్వారా వెల్లడించింది. షూట్ కారణంగా ఏ ప్లేయర్నైనా మీరు ఎలా బయటకు పంపించేస్తారంటూ ఆవేదన వ్యక్తం చేశారు పవన్ సరావత్. ఇక ఈ మొత్తం విషయంలో తమిళ తలవాస్ ఓనర్స్ అయినటువంటి ప్రసాద్ గారు, నిఖిల్ గారు ఇద్దరు ఇన్నోసెంట్ అని భావిస్తున్నారు పవన్ సరావత్. వాళ్ళకి తెలియకుండానే టీంలో ఈ వ్యవహారాలన్నీ జరుగుతున్నాయని ఆయన భావించడం జరిగింది. ఇక లాస్ట్ సీజన్లో సచిన్ తన్వర్ విషయంలో ఏదైతే జరిగిందో అదే ఈ సీజన్లో తన వద్ద రిపీట్ అయిందని భావిస్తున్నారు పవన్ సరావత్. సో సచిన్ తన్వర్కి అండ్ పవన్ సరావత్కి ఇద్దరికి కూడా అన్యాయం జరిగిందని పవన్ సరావత్ భావిస్తున్నారు. అండ్ టీం యొక్క రిజల్ట్ కూడా డిస్టర్బ్ అయింది కాబట్టి టీం ఓనర్స్ అయినటువంటి ప్రసాద్ గారికి, నిఖిల్ గారికి కూడా అన్యాయం జరిగినట్టుగా పవన్ సరావత్ వెల్లడించడం జరిగింది. సో మేనేజ్మెంట్లో ఉన్నటువంటి ఆ కొద్దిపాటి వ్యక్తులు ఎవరో మనకి ఇంకా తెలియాల్సి ఉంది. సో నా వరకు అయితే ప్రో కబడ్డీలో ఇలాంటి విషయాలు రిపీట్ కాకూడదని నేను కోరుకుంటాను. గేమ్ మీద రెస్పెక్ట్ ప్లేయర్స్కి ఉండాలి, ప్లేయర్స్ మీద రెస్పెక్ట్ మేనేజ్మెంట్కి ఉండాలి, మేనేజ్మెంట్ అండ్ ప్లేయర్స్ మధ్య మంచి బాండింగ్ ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ట్రోఫీస్ని సాధించగలుగుతారు. వీటిలో ఏది లేకపోయినా కూడా టీంలో డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతూ ఉంటుంది. సో మేనేజ్మెంట్ ప్లేయర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి అండ్ ప్లేయర్స్ కూడా మేనేజ్మెంట్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. సో ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలోయింగ్కి ట్రై చేయండి. ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి.